ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఒక కుమ్మరి కుండలు చేయడానికి మట్టి ఎక్కడి నుంచో దేవాలి, చెరువులు ఎండిపోయినాయి, మరి మట్టిని తెచ్చుకొని ఎట్లా కుండలు చేస్తాడు? ఇంపోర్ట్ చేసుకుంటారు. అదే కనుక ప్రభుత్వం వాటిని బీసీలు చదువుకోవద్దా? ఇదే పని కులవృత్తిలో చేసుకుంటారు. ఇప్పుడు చదువు ఏం చెప్తున్నారు? టెక్నాలజీ. బీటెక్ అంటే ఏంది? బీటెక్ అంటే వాట్ ఈస్ ద మీన్? బీటెక్ టెక్నాలజీని యాడ్ చేయాలి. వృత్తికి టెక్నాలజీ యాడ్ చేయవచ్చు కదా. చదువు ఎవరిదన్నారు? చదువుకోకుండా కులవృత్తి చేస్తే తప్ప. ఒక వడ్రంగి పెద్ద ఇండస్ట్రీ పెట్టడం తప్ప? అది తప్పేలా అవుతుంది. ఒక రజకుడు పెద్ద లాండ్రీ షాప్ పెడితే తప్ప కాదు కదా. ఒక నాయి కటింగ్ చేసేవాడు హెయిర్ డ్రెస్సింగ్ పెద్ద షాప్ పెట్టవచ్చు కదా. టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కదా. దానికి చదువు యాడ్ అవుతుంది. చదువుకోవాల్సిందే, బ్రహ్మాండంగా చదువుకోవాల్సిందే. ఇప్పుడు ఇవాళ రాములు అనేటువంటి బోయింగ్ విమానంలో డైరెక్టర్ ఎట్లా అయిండు? చదువుకోకుంటే ఆయన రజకుడు. ఆయన మన జనగామ జిల్లా నుంచి వెళ్ళినటువంటి బోయింగ్ దాంట్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆయన. రజకుడు. చదువు ఉండేపట్టికే కదా ఆయన ఆ రకంగా తయారయ్యిండు. చదువుకున్నటువంటి సైంటిస్టులు, చదువుకున్నటువంటి యొక్క పెద్దవాళ్ళు ఈ వృత్తులకు టెక్నాలజీ కనుక అందించగలిగితే ఇంకా అభివృద్ధి చెందుతుంది కదా. కరెక్ట్. అభివృద్ధి చెందుతుందని నశించిపోతుందా? ఆనకట్టలు అవుతాయి, మన గ్రామాలలో చెరువు నీళ్లు పరిశుభ్రంగా ఉంటాయి, ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగేటువంటి దాంట్లో నైపుణ్యత పెరుగుతుంది. నైపుణ్యం పెరిగినప్పుడు నాణ్యత పెరుగుతుంది. చదువుతోనే యాడ్ అవుతుంది. కులవృత్తుల్ని బతికించాలంట. 100% బతికించాలి. ఎట్లా బతుకుతాం? లేకపోతే మీరు మీ కిచెన్లో, మీ వంట రూమ్లో పసుపు తీసేస్తారా? తీసేయలేంగా. నూనె తీసేస్తారా? నూనె ఏడికెంచి వస్తుంది? నూనె గానుగ నుంచి వస్తుంది, పల్లీల నుంచి వస్తుంది. ఉత్పత్తి ఏడికెంచి వస్తుంది? వ్యవసాయదారుతో వస్తుంది. నాటకనే పోతే ఉల్లిగడ్డ ఎట్లా పడుతుంది? చదువుకున్నా అని చెప్పి వదిలేస్తే ఉల్లిగడ్డ ఎట్లా వస్తుంది? రాదు కదా. ఎల్లిపాయ ఎట్లా వస్తుంది? కాబట్టి తప్పనిసరిగా చదువు ఉండాలి, ఈ యొక్క వృత్తి ఉండాలి. ఈ వృత్తికి చదువు యాడ్ కావాలి. ఇప్పుడు మరి బీసీల నిరుద్యోగ శాతం చాలా ఎక్కువ ఉంది. బీసీలు పెద్దగా ఆ సమస్యతో బాధపడుతున్నారు. మీరు దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తారు? దానికి కారణం ఇదే. దానికి కారణం గ్రామీణ ప్రాంతాల్లో ఈ చిన్న చిన్న కుటీర పరిశ్రమలు రాకపోవడమే. దానికి కారణం ఏంటిది? చదువు కేవలం అక్షరాలు నేర్పుతున్నాడు, బతికేది నేర్పలేరు. బతికేది నేర్పగలిగినప్పుడు తప్పకుండా వాడికి జీవనాధారం కలుగుతుంది. ఒక మెకానికల్ ఇంజనీరు గ్రామంలో కూడా మెకానికల్ ఇంజనీర్ పెట్టుకోవచ్చు కదా. ఎందుకు పెట్టుకోవద్దు? అది లేదు కదా. కేవలం పుస్తకాలు మాత్రం చదువుకుంటే కాదు. దానికి నిజ జీవితానికి అవసరమయ్యేటువంటి యొక్క వనరులు సమకూర్చి ప్రభుత్వం ఇచ్చినప్పుడు వాడు బతకగలుగుతాడు. నిరుద్యోగం ఎక్కడిది? ఇప్పుడు చైనాలో నిరుద్యోగం ఉందా? లేదు కదా. చదువుకుంటున్న డిగ్రీ చదువుకున్నవాడు కూడా ఓన్గా ఇంట్లో కాటేజ్ ఇండస్ట్రీ పెట్టుకొని పనిచేస్తాడు. ఇప్పుడు ఇంత మన సెల్ ఫోన్లో సిమ్ కార్డు ఉంటుంది. సెల్ ఫోన్లో అనేక చిన్న చిన్న ఇవి ఉంటాయి, మైక్రో లెవెల్ ఉన్నట్టు. అవి ఉత్పత్తి చేస్తారు అక్కడ. ఇక్కడెక్కడ లేదు కదా. మరి చదువు ఎందుకు అడ్డమవుతుంది? చదువు బాగా చదువుకున్నటువంటి వ్యక్తి తన సొంతంగా కాళ్ళ మీద నిలబడడానికి వనరులు ఉన్నాయనుకో, నిరుద్యోగుడు ఎందుకు అవుతాడు? నిరుద్యోగుడు అంటే కేవలం పుస్తకాలు పట్టుకొని ఉండేటువంటి వాడు నిరుద్యోగి అవుతాడు. ఏదో ఒక పని చేసుకోవాలంటారు. 100% చేసుకోవాలి, 100%. ఇది దేశం, భారతదేశం చాలా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఇది. ఇవాళ భారతదేశంలో ఎందుకు విదేశీ కంపెనీలు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? ఇక్కడ మార్కెట్ ఎక్కువ, అమ్మకాలు ఎక్కువేడా. మరి అదే అమ్మకాలు మన భారతీయుడు చదువుకున్న విద్యార్థి చేయొచ్చు కదా. దానికి తగిన వాతావరణం కల్పించలేదు కాబట్టే నిరుద్యోగం అయింది. ప్రభుత్వాల విజన్ ఉండాలి. ఆ విజన్ ప్రభుత్వాలకు లేదు. ఎందుకు లేదంటే బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఏడ బాగుపడితే మన మాట ఇంటోడో లేడు అని. ఆర్థిక వనరులు కనుక బీసీలకు కలిగినాయి అనుకోండి, వాడి మాట ఎందుకు వింటారు? కాబట్టి ఇది కావాల్సుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క అన్నిటిని కూడా నాశనం చేసినారు. రైట్. ఇప్పుడు దశాబ్దాల నుంచి ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు, జాజుల శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలామంది బీసీల కోసం చేస్తున్నారు, కానీ ఎక్కడ పెద్ద ప్రోగ్రెస్ ఉన్నట్టు కనబడట్లా. ఎందుకంటారు? ఏంటి ప్రాబ్లం? తల్లికి 2 అన్నదమ్ములు ఉంటారు, 2 కొడుకులు ఉంటారు, 4 కొడుకులు. 4 ఒక తీరు ఉంటారు. వాడు బాగా చురుకుగా ఉంటాడు, వాడు పొడుగు ఉంటాడు, వాడు పొట్టిగా ఉంటాడు, వాడు లావు ఉంటాడు, బాగా ఉంటాడు. వాళ్ళు ఆ రకంగా ఆలోచన చేసుకుంటూ వాళ్ళకున్న దాంట్లో, వాళ్ళకున్న వనరులలో, వాళ్ళకున్న వసతులలో, వాళ్ళకున్న ఆలోచనలో వాళ్ళు పని చేస్తున్నారు. అంటే ఫెయిల్ అయ్యారని మీరు? ఫెయిల్యూర్ అనండి నేను. వాళ్ళు అంతవరకే ఆలోచన చేసి ఉండొచ్చు, రేపు చేస్తారేమో. వాడు పరిగెత్తుతున్నప్పుడు ఇంకో పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ పరిగెత్తించేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం.
అంటే ఈ బీసీ సంఘాలన్నింటినీ ఒక్క తాటి మీద తెచ్చే ఆలోచన 100% తీసుకొస్తాం మన ఆలోచన సాధన. అచ్చా. ఆ నమ్మకం కటకం నరసింహరావు మీద అందరికి ఉన్నది. కటకం నరసింహరావు ఆ బాధ్యత తీసుకుంటాడు. రైట్. మీరు ఎప్పుడు ఈ బీసీ అనే ఆలోచన మీకు ఎప్పటి నుంచి వచ్చింది? ఎందుకంటే మీ నేపథ్యం చెప్పాలి. మీరు ఎప్పటి అయోధ్య ఉద్యమం నాటి నుంచి ఉన్న వ్యక్తి మీరు. అంటే మీ ఆలోచనలన్నీ వేరువేరుగా ఉన్నాయి. సో ఎప్పుడైతే బహుశా దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళతో కలిసిన తర్వాతనా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీలో ఈ ఆలోచన? నేను చిన్నప్పటి నుంచి కూడా సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి. ఓకే. నేను బస్తీలో చదువుకుంటప్పుడు 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి చదువుతప్పుడు అంటే వినాయక చవితి కూడా మనిషిలో ఆ యొక్క సృజనాత్మకతను సృష్టిస్తుంది, ఆ సామాజిక చైతన్యం కలిగిస్తుంది. నాకు వినాయకుడే ఆదర్శం. 5వ తరగతి ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి సమాజంలో ఏదో చేయాలి, మట్టితో వినాయకుని చేసుకొని మళ్ళీ పడిపోతే మళ్ళీ చేసి మళ్ళీ పడిపోతే మన చేసి ఆ రకంగా మనము సమాజ హితం కోసం పనిచేసిన వాళ్ళం. కాబట్టి సామాజిక స్పృహ ఉంది. రెండోది ఏంది, బస్తీలో చాలామంది అన్ని కులాల వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ కులం అంటే తెలియదు మనకి, కానీ అన్ని కులాల్లో చాకలి వాళ్ళు, మంగళ వాళ్ళు, గౌడ్స్, యాదవులు, ముదిరాజులు, మున్నూరు కాపులు, కుమ్మర్లు, కమ్మర్లు, కంసారీలు, కంచర్లు ఇట్లా ఉండేవాళ్ళు. అందరి ఇళ్లలో వెళ్ళేవాడిని. ఓకే. దాంతోపాటు అందరినీ సమానంగా చూసేటువంటి నైజం నాకు చిన్నప్పటి నుంచి ఉన్నది. చిన్నప్పటి నుంచి. రైట్. మేము కిరాయి ఇంట్లో ఉన్నా మా ఇంటి ముంగట అందరు ఉండేవాళ్ళు. అంతే, సమాజ నిర్మాణం అందరూ కూర్చునేవాళ్ళు, అందరం కలిసి ఉన్నాం. కులము మతము వర్గము ఏమి లేదు, ఉండేది కాదు, అందరు సమానం. ఈ రోజు కూడా మా ఇంట్లో అట్లనే ఉంటుంది. అంటే ఈ ఆలోచన ఎప్పుడు మీకు అంటే ఏదైనా సంఘటన ఉందా? ఏదైనా ఆర్ఎస్ఎస్లో యాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు ఈ అందరినీ సరిగ్గా చూసేటువంటి గుణం ఏదైతుందో నేను అందరినీ పట్టుకొచ్చేవాళ్ళు. ఓకే. అక్కడ నుంచే స్టార్ట్ అయ్యింది. ఓకే. అంతేనా? మీరు కూడా పదవి రాలేదని ఈ పనిలోకి దిగారా? అంటే ఎమ్మెల్యే అవ్వలేదనో, ఎమ్మెల్యే పదవి రాలేదు, ఎందుకంటే మీరు చేసిన కష్టానికి నిజం చెప్పాలంటే హానెస్ట్గా మీకు ఈ పాటికి ఎమ్మెల్యేనో మినిస్టర్ అన్న అయి ఉండాలి. నాకు రాజకీయంగా అవగాహన లేదు, రాజకీయంగా ఎదగాలనే కోరిక లేదు. ఓకే. 2001 దాకా ఐఎమ్ ఏ ఫైటర్. ఓకే. కొట్లాడినా. రైట్. సూపర్. 2001 నుంచే రాజకీయాల్లో పోవాలి, ఉండాలి. నేను అనుకుంటే ఎప్పుడు 85లోనే నేను 86లో కార్పొరేషన్ ఎలక్షన్లు వచ్చినాయి హైదరాబాద్. చంద్రబాబు నాయుడు వచ్చి నా భుజం తట్టి నిలబడమని చెప్పిండు. నేను నిలబడకుంటే వేరే వాళ్ళకి ఇప్పించిన. అది లేదు, ఆకాంక్ష లేకుండా. ఓకే. మీకు రాజకీయ ఆలోచన లేదు. మా ఇంట్లో ఆల్రెడీ అప్పటికి మా ఇంట్లో ఎమ్మెల్యే పెద్ద అదే టైగర్ ప్రముఖమైనటువంటి వ్యక్తి, రాజకీయ వ్యక్తి ఉన్నప్పుడు కూడా నాకు లేదు. సేవనే, ఇది చేస్తే సేవ చాలు అనేటువంటి దాంట్లో ఉన్నాం. ఓకే. లేకపోతే ఇప్పుడు ఎక్కడో. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం విషయం తీసుకున్నా మీరు మన దేవేంద్ర గౌడ్తో కలిసి గోదావరి జల సాధన ఉద్యమం కూడా చేశారు మీరు. అయినా మీరు 92లో నాకు కాసాని జ్ఞానేశ్వర్ గారు పెట్టినటువంటి 93 కులాల ఏదైతే పెట్టిందో అప్పుడు కార్యకర్తగా నేను విన్నాను. ఓకే. నాకు అప్పటి వరకు ఈ పూలే, అంబేద్కరు ఇవెవరు తెలియదు నాకు. ఓకే. నాకు తెలిసిందల్లా ఒకటే ఏంటంటే అందరూ ఒకటే, అందరూ అన్ని కులం అనేది నాకు తెలియదు వాస్తవం. సో అందరూ ఒకటే అనే దాంట్లో ఉన్నాను. ఎప్పుడైతే ఆ దాంట్లో పోయి కార్యకర్తలాగా వింటూ ఉన్నాను, అప్పుడు పుస్తకాలు చదవడం, ఇదే సమాజంలో ఇట్లున్నదా, ఈ కులం ఇదా, ఈ కులం ఇదా చేసిన తర్వాత అప్పటి నుంచి సామాజిక స్పృహ కలిగింది నాకు. అంటే కులాలు, ఈ పలానా వాళ్ళు ఇది కులం వృత్తి చేస్తారు, ఇట్లా అది క్రమే అయిపోయి డెవలప్ అవుతూ 2001 టీఆర్ఎస్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్లో రాష్ట్ర కార్యదర్శిగా ఈ బీసీ దానికి సంబంధించి పాలసీ తయారు చేసేటువంటి దానికి నన్ను కన్వీనర్ చేశారు. బీసీ కులాలన్నిటిని కూడా సమీకరించి వాళ్ళందరితో మాట్లాడి ఒక పాలసీ పేపర్ తయారు చేయమని నాకు ఇచ్చినారు కేసీఆర్, నరేంద్ర గారు. అప్పటి నుంచి ఇంకెక్కువ అదే భావనతో నేను అట్లా నాకు వేరే ఎవరు వ్యతిరేకం కాదు. నాకు అందరికంటే ఎక్కువ రెడ్లు, బ్రాహ్మణ్స్, వెల్మాస్ చాలా ప్రముఖమైనటువంటి స్నేహపూర్వకంగా ఉంటారు. నన్ను ఎవరు అసలు వాస్తవంగా బీసీ కూడా అనుకోరు. కాబట్టి ఆ భావన లేదు. అన్యాయం రైట్. స్నేహితం. అన్యాయం కోసం దేనికైనా ఎంతవరకైనా వెళ్తాం.